హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే త్వరలో జరగబోతున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ జాబ్ని డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి. ఇవన్నీ కేవలం 499 రూపాయలకు 6 నెలల వ్యవధితో మన యాప్లో ఇవ్వడం జరిగింది. అంతకుముందు 222 రూపాయలకే 3 months డ్యూరేషన్తో ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ ఇంకో 5 months ఉంది కాబట్టి దీని డ్యూరేషన్ని 6 months చేయడం జరిగింది. సో ఎవరైనా 222 కావాలంటే అది కూడా సురేష్ సార్ క్లాసెస్ యాప్లో అవైలబుల్గా ఉంది. అంతేకాకుండా మన యాప్లో ఇంగ్లీష్ మీడియం కోర్స్ అవైలబుల్గా ఉంది. కేవలం 99 రూపాయలకే తెలంగాణ ఉద్యమం, గ్రూప్ 1 తెలంగాణ ఉద్యమం డిస్క్రిప్టివ్ మెథడ్ కూడా ఉంది. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది, టిఎస్ మూమెంట్. అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ చేశారో వాళ్ళ కోసం గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఆల్ 4 పేపర్స్ టెస్ట్ సిరీస్ కేవలం 300 రూపాయలకే 1 year డ్యూరేషన్తో మన యాప్లో అవైలబుల్గా ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 600 మార్కులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ 4 పేపర్స్ 1 year వ్యాలిడిటీతో మన యాప్లో ఉన్నాయి. మీరు కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. చాలామంది ఫోన్ చేసి అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే, సార్ తెలంగాణ ఉద్యమానికి ఏ బుక్ చదవాలి అంటారు. సో తెలంగాణ ఉద్యమానికి ఏ బుక్ చదవాలంటే నేను ఫస్ట్ సజెస్ట్ చేసేటటువంటి పుస్తకం తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ, తెలుగు అకాడమీ ముద్రించినటువంటి పుస్తకం. ఆ తర్వాత నేను సజెస్ట్ చేసేటటువంటి రెండో పుస్తకం తెలంగాణ చరిత్ర ఇంటర్మీడియట్ 2nd year పుస్తకం. ఆ తర్వాత ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క పుస్తకం తీసుకున్నట్టయితే తెలంగాణ 1969 తొలిదశ ఉద్యమానికైతే ఆదిరాజు వెంకటేశ్వరరావు రాసినటువంటి తెలంగాణ రాష్ట్రోద్యమాలనే బుక్ అని చెప్తాం. లేదు సార్, మేము గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం, గ్రూప్ 1కి అయితే డిస్క్రిప్టివ్ రాయాలి కదా, దానికైతే ఏ పుస్తకం తీసుకోవాలి అంటే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి డాక్టర్ లక్ష్మణ్ ఇటీవల ఎక్స్క్లూజివ్లీ గ్రూప్ 1 వాళ్ళ కోసమే తెలంగాణ ఉద్యమం పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకం బాగుంటుంది. లేదు సార్, మాకు డాటాతో సహా కావాలనుకుంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ రాసినటువంటి తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనే పుస్తకం అద్భుతం, అపూర్వం. అది దానికి మించింది లేదు. అంటే గ్రూప్ 2 వాళ్ళు ఒక పుస్తకానికి లిమిటెడ్ కాకుండా విషయం పైన అవగాహన పెంచుకుంటే బాగుంటుంది. అట్లా మార్కెట్లో చాలా రిఫరెన్స్ బుక్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి ఒక పుస్తకం రాస్తే ఒక దాని నుండే రాయడండి. మార్కెట్లో అనేక రకాల పుస్తకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాయుధ పోరాటం తీసుకుంటే రావి నారాయణ రెడ్డి రాసినటువంటి వీర తెలంగాణ విప్లవ పోరాటం, నా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నా అనుభవాలు జ్ఞాపకాలు అనే పుస్తకం ఉంది. వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు పుచ్చలపల్లి సుందరయ్య రాసినటువంటి పుస్తకం ఉంది. లేదంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటం పైన రాసినటువంటి పుస్తకం ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం నా ప్రత్యక్ష అనుభవాలు అనే పుస్తకం ఉంది. నల్లా నరసింహులు రాసినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం నా అనుభవాలు అనే పుస్తకం ఉంది. అంటే ఒక సాయుధ పోరాటం పైనే రావి నారాయణ రెడ్డి వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు, పుచ్చలపల్లి సుందరయ్య వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు. అదేవిధంగా ఆరుట్ల రామచంద్రారెడ్డి రాసినటువంటి సాయుధ పోరాట స్మృతులు అనే బుక్ ఉంది. లేదంటే వేలపాటి రామారెడ్డి రాసినటువంటి తెలుగు అకాడమీ పుస్తకం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. అంటే ఒక సాయుధ పోరాటం చదవడానికే రావి నారాయణ బుక్ ఉంది, ఆరుట్ల రామచంద్రారెడ్డి బుక్ ఉంది, నల్లా నరసింహులు బుక్ ఉంది, భీమిరెడ్డి నరసింహారెడ్డి బుక్ ఉంది, పుచ్చలపల్లి సుందరయ్య బుక్ ఉంది, తెలుగు అకాడమీ వేలపాటి రామారెడ్డి బుక్ ఉంది. సో నా ప్రత్యక్ష అనుభవం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే రావి నారాయణ రెడ్డి రాసినటువంటి పుస్తకం వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు ది బెస్ట్ బుక్. దానికి మించింది లేదు. ఆ తర్వాత ఇంకా డెప్త్ చదవాలనుకుంటే
మీరు అకాడమీ బుక్ వేలపాటి రామారెడ్డి గారి బుక్ తీసుకోవచ్చు. అట్లా సాయుధ పోరాటానికి ఒక బుక్, ముల్కీ ఉద్యమం తీసుకున్నాం. ఈ మధ్యకాలంలో ముల్కీ ఉద్యమం పైన రీసెర్చ్ చేసినటువంటి బుక్ ఏదైనా ఉంది అంటే తెలంగాణ ఉద్యమాల చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావం, వీరమల్లు ప్రకాష్ రాస్తున్నటువంటి పుస్తకం చాలా బాగుంది. లేదు సార్, ఒక మలిదశనే ఎక్స్క్లూజివ్లీ 2009 నుండి 2014 వరకు కావాలంటే ఉద్యమ డైరీ అనే పుస్తకం ఉంది. పిట్టల రవీందర్ రాసినటువంటి ఉద్యమ డైరీ అనే పుస్తకం తేదీలతో సహా క్లియర్ కట్ డీటెయిల్గా ఉంది. 2009 అక్టోబర్ సుప్రీంకోర్టు తీర్పు నుండి 2014 జూన్ 2 వరకు ప్రతి డీటెయిల్గా రాయడంసినటువంటి పుస్తకం ఉద్యమ డైరీ, పిట్టల రవీందర్ రాసినటువంటి పుస్తకం. లేదు ఇంకా బాగా మంచి పుస్తకం కావాలంటే ప్రొఫెసర్ కోదండరామ్ రాసినటువంటి పుస్తకం తెలంగాణ రాష్ట్రోదయం అనేటటువంటి పుస్తకం. లేదు తెలంగాణ స్టేట్ డిమాండ్ ఏ భస్మాసుర విష్ అనే ఇంగ్లీష్ పుస్తకం ఉంది. తెలంగాణ స్టేట్ డిమాండ్ ఏ భస్మాసుర విష్ అనే పుస్తకాన్ని నలమూతు చక్రవర్తి రాయడం జరిగింది. ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ తెలంగాణ, ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ, గౌతమ్ పింగ్లే ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అద్భుతమైనటువంటి పుస్తకం అంటే చరిత్ర కావచ్చు దేనికైనా, శోభా గాంధీ అనే కలం పేరుతో తెలంగాణ ఉద్యమాన్ని రాసినటువంటి గ్రూప్ వన్ ఆఫీసరే శోభా గాంధీ అనే కలం పేరుతో తెలంగాణ ఉద్యమ చరిత్ర అనే పుస్తకాన్ని రాసింది. ఆ గ్రూప్ వన్ ఆఫీసర్ పరావస్తు లోకేశ్వర్ అనుభవంతో రాసినటువంటి పుస్తకం. పరావస్తు లోకేశ్వర్ శోభా గాంధీ అనే కలం పేరుతో రాసినటువంటి తెలంగాణ ఉద్యమం అనే పుస్తకం. లేదు ఇంకా ప్రత్యక్ష అనుభవంతో గొప్పవాళ్ళు రాసినటువంటి పుస్తకాలు మార్కెట్లో చాలా ఉన్నాయి. గ్రూప్ వన్ ఇప్పుడు గ్రూప్ 2 ఆఫీసర్గా నల్గొండలో పనిచేస్తున్నటువంటి మందాడి నాగార్జున గారు రాసినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్ర నక్షత్ర పబ్లికేషన్ ఉంది. అట్లా కాకుండా చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్న వాళ్ళు రాశారు. గ్రూప్ 2 ఆఫీసర్గా ఉన్నటువంటి ఎస్ రాజు రాసినటువంటి తెలంగాణ ఉద్యమం పుస్తకం. లేదు అంటే ఆర్సి రెడ్డిలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఫాలో అవుతున్నటువంటి కరీం గారు రాసినటువంటి తెలంగాణ ఉద్యమం, షైన్ ఇండియాలో చదువుతున్నటువంటి వాళ్ళు సయీద్ సార్ రాసినటువంటి తెలంగాణ ఉద్యమం, లేదు జీనియస్ పబ్లికేషన్ రఘుదేపాక రాసినటువంటి తెలంగాణ ఉద్యమం అనే పుస్తకం, మార్కెట్లో అత్యధికంగా కొంటున్నటువంటి విద్యార్థులు కొంటున్న పుస్తకం తెలంగాణ ఉద్యమాల చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావం, వి ప్రకాష్ రాసినటువంటి పుస్తకం. ఈ మధ్యకాలంలో ఇద్దరు గ్రూప్ 2 ఆఫీసర్లు పుస్తకం రాయడం జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గైడెన్స్తో తెలంగాణ ఉద్యమం అనేటటువంటి పుస్తకం. అట్లా కాకుండా తెలంగాణ ఉద్యమంలో మార్కెట్లో చాలా ఉన్నాయి. విజిఎస్ పబ్లికేషన్ రాస్తున్నటువంటి పుస్తకం ఉంది. విజిఎస్ పబ్లికేషన్లో వరంగల్కు చెందినటువంటి లెక్చరర్ రాసినటువంటి పుస్తకం ఉంది. అదేవిధంగా విజేత కాంపిటీషన్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అనే పుస్తకం ఉంది. అదేవిధంగా ప్రగతి పబ్లికేషన్స్ వాళ్ళు రాసినటువంటి తెలంగాణ ఉద్యమం అనే బుక్ ఉంది. అదేవిధంగా తీగల జాన్ రెడ్డి గారు రాసినటువంటి తెలంగాణ ఉద్యమం అనే పుస్తకం ఉంది. వీలైతే ఒకరోజు మీకు అవన్నీ చూపిస్తాను. ఒకటి కాదు బుక్ 2 కాదు 100 పుస్తకాలు కేవలం తెలంగాణ ఉద్యమం పైనే చూపిస్తాను. సో వీళ్ళందరూ రిఫరెన్స్ బుక్స్ ఆధారంగా రాశారు. ఎవరు రాసినా రిఫరెన్స్ బుక్స్ ఆధారంగా రాస్తారు. కానీ నేను ఏది చెప్పినా ప్రతి పుస్తకంలో ఏ పాయింట్ అయితే బాగుంటుందో దాన్ని మీకు మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తాను. సో మీరేం చేస్తారు, ఆ బుక్ చదవద్దా ఈ బుక్ చదవద్దా అంటే ఇప్పుడు నేనైతే నీకు అనుభవంతో చెప్తా. ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారో మన అధికారిక మాసపత్రిక చదవాలంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారిక మాసపత్రిక తెలంగాణ మంత్లీ మ్యాగజైన్ 20 రూపాయలకు వస్తుంది. ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నారో కనీసం ఒక్కసారైనా ఈ మ్యాగజైన్ని తిప్పాలి. తిప్పితే తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు నీకు ఒక అవగాహన వస్తుంది. అట్లా తెలంగాణ ఉద్యమం పైన అనేక రిఫరెన్స్ బుక్స్ ఉన్నాయి. ఇప్పటివరకు నేను చెప్పినటువంటి పుస్తకాలన్నీ కూడా గత పోటీ పరీక్షలు, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రోదయం ప్రొఫెసర్ కోదండరామ్, తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ ప్రొఫెసర్ జయశంకర్, అవునా, నీళ్లు నిజాలు, అవునా, ప్రాజెక్టుల పైన మీకు క్వశ్చన్ వస్తుంది. నీళ్లు నిజాలు అనే పుస్తకానికి సంబంధించి మీరు చూస్తే విద్యాసాగర్ రామరాజు విద్యాసాగర్ రాసినటువంటి పుస్తకం నీళ్లు నిజాలు అనే పుస్తకంలో క్లియర్ కట్ డాటా మనకు కనిపిస్తుంది. అట్లా సలాం హైదరాబాద్
పరావస్తు లోకేశ్వర్ రాసినటువంటి సలాం హైదరాబాద్ అనే పుస్తకం. అదేవిధంగా మీకు ఇంతకుముందు చెప్పాను నేను తెలంగాణకు సంబంధించి నిలిచి గెలిచిన తెలంగాణ అనే పుస్తకాన్ని రాస్తున్నటువంటి వ్యక్తి వరంగల్కు చెందినటువంటి మాడభూషి శ్రీధర్ రాసినటువంటి పుస్తకం మార్కెట్లో చాలా అమ్ముడుపోయినటువంటి పుస్తకం నిలిచి గెలిచిన తెలంగాణ. అదేవిధంగా లేచి నిలిచిన తెలంగాణ అనే పుస్తకాన్ని రాసింది నెల్లుట్ల వేణుగోపాల్ అనే జర్నలిస్ట్ రాసినటువంటి పుస్తకం లేచి నిలిచిన తెలంగాణ. నేను ఇప్పుడు చెప్పిన పేర్లని ఎగ్జామ్లో వచ్చినవే. ఆల్రెడీ ఏదో ఒక దాంట్లో ఈ పుస్తకాన్ని రాసింది ఎవరని అంటే వాళ్ళ ఒక అనుభవంతో రాసిరు. మాడభూషి శ్రీధర్ సార్ రాసినటువంటి అవునా నిలిచి గెలిచిన తెలంగాణ, నెల్లుట్ల వేణుగోపాల్ రాసినటువంటి అవునా లేచి నిలిచిన తెలంగాణ అనే పుస్తకం వీళ్ళు అనుభవంతో రాసిరు. ఇక్కడ చూడండి, లేచి నిలిచిన తెలంగాణ నెల్లుట్ల వేణుగోపాల్, నిలిచి గెలిచిన తెలంగాణ డాక్టర్ మాడభూషి శ్రీధర్. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సింహాద్రితో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ సార్ రాసినటువంటి పుస్తకం తల్లడిల్లుతున్న తెలంగాణ అనే పుస్తకాన్ని రాసింది. అవునా తల్లడిల్లుతున్న తెలంగాణ ప్రొఫెసర్ సింహాద్రి, ప్రొఫెసర్ జయశంకర్ సార్లు రాసినటువంటి పుస్తకం. ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఆత్మకథ ఒడవని ముచ్చట. అదేవిధంగా తెలంగాణకు చెందినటువంటి ఇంజనీర్ సిహెచ్ హనుమంతరావు గారు రాసినటువంటి పుస్తకం ప్రాంతీయ అసమానతలు ప్రత్యేక తెలంగాణ అనే పుస్తకం. నల్గొండ జిల్లాకు చెందినటువంటి రిటైర్డ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి పుస్తకం తెలంగాణ చరిత్ర అనేటటువంటి పుస్తకం. ఇదే సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి మన ముంగిలి అనే పుస్తకాన్ని తెలుగు అకాడమీ అంటే తెలంగాణ గవర్నమెంట్ MA తెలుగు వాళ్ళకి చరిత్రగా పెట్టడం జరిగింది, అంటే సిలబస్గా పెట్టడం జరిగింది. అట్లా తెలంగాణ మహాసభ గద్దెపాటి సురేందర్, తెలంగాణ సాయుధ పోరాట పుస్తకం ఇంతకుముందు చెప్పాను వేలపాటి రామారెడ్డి గారు రాసినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం అనే పుస్తకం, తెలంగాణ రాష్ట్రం చరిత్ర ఉద్యమాలు ఎలికట్టే శంకర్రావు గారు రాసినటువంటి పుస్తకం. అదేవిధంగా ఇంతకుముందు చెప్పాను ఉద్యమ డైరీ అనే పుస్తకాన్ని పిట్టల రవీందర్, నక్సలిజం మోటూరి హనుమంతరావు, తెలంగాణ విఫలాంధ్రప్రదేశ్ వాగీష్, 1969 ఉద్యమం చారిత్రక పత్రాలు సంగిశెట్టి శ్రీనివాస్. అదేవిధంగా జూన్ 2 అనే పుస్తకాన్ని రాసింది, కొత్త వంతెనలు అనే పుస్తకాన్ని రాసింది. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి సంపాదకుడిగా ఉన్నటువంటి K శ్రీనివాస్. ఇవి రెండు కూడా గత పోటీ పరీక్షలు వచ్చినాయి. ఏమడిగాడు? కొత్త వంతెనలు అనే పుస్తకం ఎవరిది? K శ్రీనివాస్. జూన్ 2 అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? K శ్రీనివాస్. అవునా నిలిచి గెలిచిన తెలంగాణ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? మాడభూషి శ్రీధర్. అట్లా ప్రతి పుస్తకం నీకు ఒక అవగాహన కల్పిస్తుంది, రైట్? అదేవిధంగా 19 తెలంగాణ రాష్ట్రోద్యమాలు నేను ఇంతకుముందు చెప్పాను, ఆదిరాజు వెంకటేశ్వరరావు రాసినటువంటి తెలంగాణ రాష్ట్రోద్యమాలు అనే పుస్తకం. దగాపడ్డ తెలంగాణ ఆల్రెడీ నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్లో అడిగింది. 1997లో మాజీ నక్సలైట్గా ఉన్నటువంటి గాదె ఇన్నయ్య రాసినటువంటి పుస్తకం దగాపడ్డ తెలంగాణ అనే పుస్తకం. ఆ దగాపడ్డ తెలంగాణ పుస్తకాన్ని ఎవరు రాశారు? గాదె ఇన్నయ్య. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గోదావరి ఖని సభలో మల్లేపల్లి రాజం ట్రస్ట్ నిర్వహించినటువంటి సభలో ఇచ్చినటువంటి ఉపన్యాసం తెలంగాణలో ఏం జరుగుతుంది అనేటటువంటి ఉపన్యాసం పుస్తక రూపంలో రావడం జరిగింది. అదేవిధంగా వడమని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భీమిరెడ్డి నరసింహారెడ్డి, ధ్యావనవల్లి సత్యనారాయణ రాసినటువంటి తెలంగాణలోని కొత్త పర్యాటక స్థలాలు, తెలంగాణ ఉద్యమంలో తెరవెనుక దృశ్యాలు అనే పుస్తకాన్ని రాసినటువంటి పిట్టల రవీందర్. వీలైతే పుస్తకాలను మీకు చూపిస్తాను, ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చేసిన క్వశ్చన్స్. అంటే కనీసం నీకు పుస్తకం పేరేంది, ఆ పుస్తకాన్ని ఎవరు రాసిరు అనే విషయం పైన అవగాహన ఉండాలి. వీటిని రిఫరెన్స్ బుక్స్ అంటారు. అంటే నువ్వు ఏదన్నా టాపిక్ నేర్చుకున్న తర్వాత ఇఫ్ యూ వాంట్ మోర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ యూ మస్ట్ గో త్రూ ద రిఫరెన్స్ బుక్. ఇది ఎవరు చేస్తారు అంటే ఇప్పుడు మన సబ్జెక్ట్కి 150 మార్కులు సపరేట్ పేపర్ ఉంది. అట్లాంటప్పుడు విషయం పైన అవగాహన కొరకు ఇప్పుడు అంతెందుకు ఇన్ని పుస్తకాలు ఉండగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమం అనే పుస్తకాన్ని విడుదల చేసింది.
మళ్ళీ ఏం అవసరం అండి విడుదల చేయడం అంటే 4 రకాల పుస్తకాలు చూసి దే ఆర్ యాడెడ్ మోర్ ఇన్ఫర్మేషన్. అట్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉపనిషత్తు కూడా ఈ మధ్యలో పుస్తకాన్ని విడుదల చేసింది. అంతేకాకుండా అడప సత్యనారాయణ రాసినటువంటి తెలంగాణ చరిత్ర సంస్కృతి రాష్ట్ర అవతరణ ఉద్యమాలు, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రాసినటువంటి తెలంగాణ జైత్రయాత్ర అడిగిన మనకి ఎగ్జామ్లో. తెలంగాణ జైత్రయాత్ర అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఘంటా చక్రపాణి. టిఎస్పిఎస్సి తొలి చైర్మన్ ఘంటా చక్రపాణి రాసినటువంటి పుస్తకం తెలంగాణ జైత్రయాత్ర. బొగ్గు పొరల్లో అగ్గి బావుట అనే పుస్తకాన్ని రాసింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ ప్రొఫెసర్ జయశంకర్. నడుస్తున్న తెలంగాణ చరిత్ర బిఎస్ రాములు. అదేవిధంగా తెలంగాణ ఇంతకుముందు చెప్పాను తెలంగాణ స్టేట్ డిమాండ్ ఏ భస్మాసుర విష్ నలమూతు చక్రవర్తి. బ్యాటిల్ గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ కింగ్ షుక్ నాగ్ రాసినటువంటి బ్యాటిల్ గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ. అదేవిధంగా తెలంగాణ హిస్టరీ ఎస్ఏ రౌఫ్ రాసినటువంటి తెలంగాణ హిస్టరీ. ద ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ గౌతమ్ పింగ్లే రాసినటువంటి ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ అనే పుస్తకం. అదేవిధంగా ప్రొఫెసర్ సింహాద్రి, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు రాసినటువంటి పుస్తకం తెలంగాణ డైమెన్షన్స్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్. తెలంగాణ డైమెన్షన్స్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్ అనే పుస్తకాన్ని రాసింది ప్రొఫెసర్ సింహాద్రి, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు. ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి వ్యక్తి. తెలంగాణ మేధావుల సంఘం, తెలంగాణ రాష్ట్ర మేధావుల సంఘానికి అధ్యక్షునిగా పనిచేసినటువంటి వ్యక్తి. నేను డిగ్రీ చదువుతున్నప్పుడే ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు లాంటి వాళ్ళు నిజామాబాద్లోని గిరాజ్ కాలేజీలో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యపరిచినటువంటి గొప్ప వ్యక్తులు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ బియాల జనార్దన్ రావు లాంటి వాళ్ళు. ప్రొఫెసర్ బియాల జనార్దన్ రావుని గిరిజన బాంధవుడు అన్నారు. గిరిజనులపైన రీసెర్చ్ చేస్తే అతను బుక్ రాసింది ప్రొఫెసర్ బియాల జనార్దన్ రావు లాంటి వాళ్ళు. సో అట్లా మనకు అసలు ఒక పుస్తకం ఎట్లా వచ్చింది, ఎవరు రాశారు అదన్న తెలవాలా కనీసం. ఈ బుక్ చదవద్దా, ఆ బుక్ చదవద్దా అంటే నీకు నచ్చిన బుక్ చదువు. గవర్నమెంట్ రిలీజ్ చేస్తే తెలుగు అకాడమీ బుక్ కొనుక్కో, అది కంప్లీట్ చేయు. మార్కెట్లో నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, నీకు నచ్చింది చదువుకో. వాళ్ళందరూ సొంతగా రాయరు కదా, వాళ్ళందరూ ఈ రిఫరెన్స్ బుక్స్ని ఆధారంగా చేసుకొని రాస్తారు. చూడండి, ఫస్ట్ బుక్ ఏముంది? తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ తెలుగు అకాడమీ, తెలంగాణ చరిత్ర సంస్కృతి తెలుగు అకాడమీ, తెలంగాణ రాష్ట్రోదయం ప్రొఫెసర్ ముద్దసాని కోదండరాం, తెలంగాణ గిరిజన భాష సాహిత్యాలు ఆంధ్ర సరస్వత పరిషత్, తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం వి ప్రకాష్. అర్థమవుతుందా? అది బ్యాటిల్ గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ కింగ్ షుక్ నాగ్. ఇవన్నీ కూడా మార్కెట్లో ఉన్నాడు. ఇంతకుముందు చెప్పాను అవునా, వేలపాటి రామారెడ్డి గారు రాసినటువంటి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన పుస్తకం అవునా. ఇవన్నీ కూడా మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాలు. వీటిని రిఫరెన్స్ బుక్స్ అంటాం. మీ ఇష్టం, మీకు నచ్చింది చదువుకోవచ్చు. కానీ ఈ పుస్తకాన్ని ఎవరు రాసిండ్రు అనే క్వశ్చన్ ఖచ్చితంగా మనకు ఎగ్జామ్లో వస్తుంది. తెలంగాణ రాష్ట్రోదయం ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యమ డైరీ పిట్టల రవీందర్, ఒడవని ముచ్చట ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ ఉద్యమాల చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం వి ప్రకాష్, తెలంగాణ రాష్ట్రోద్యమాలు ఆదిరాజు వెంకటేశ్వరరావు అన, సలాం హైదరాబాద్ పరావస్తు లోకేశ్వర్ అన, తల్లడిల్లుతున్న తెలంగాణ ప్రొఫెసర్ సింహాద్రి, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ ప్రొఫెసర్ జయశంకర్, బ్యాటిల్ గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ కింగ్ షుక్ నాగ్, ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ గౌతమ్ పింగ్లే, తెలంగాణ స్టేట్ డిమాండ్ ఏ భస్మాసుర విష్ నలమోతు చక్రవర్తి, తెలంగాణ సాయుధ పోరాటం వేలపాటి రామారెడ్డి, వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు రావి నారాయణ రెడ్డి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నల్లా నరసింహులు, సాయుధ పోరాట స్మృతులు ఆరుట్ల రామచంద్రారెడ్డి. ఇట్లా ఒక పుస్తకం పేరు చెబితే నువ్వు ఆ రాసిన వ్యక్తి పేరు చెప్పగలగాలి. అర్థమవుతుందని ఇది కాన్సెప్ట్ అవును. సో మన అధికారిక పత్రిక చదవండి, ఏదన్నా చదవండి, బట్ మొత్తానికి మన అల్టిమేట్ గోల్ ఒకటే. ఇంతకుముందు చెప్పాను, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా, నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినావు, ఎన్ని గంటలు చదివినావు, ఎవరి దగ్గర గైడెన్స్ తీసుకున్నావు, ఏ బుక్ బాగా చదివినావు ఎవరు అడగడండి. మనకు జాబ్ వచ్చిందా లేదా అనేది అడుగుతారు. జాబ్ వచ్చిందా లేదా అనేది టార్గెట్. సో మీరు ఏ పుస్తకం చదవండి, మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మంచి క్లాసెస్ వినండి. మన యాప్లో దాదాపు 800 క్లాసెస్ పెట్టాం.
ఆ క్లాసెస్ వినండి. మళ్ళీ ఏం క్వశ్చన్ అడతారు, సరిపోతుందా? సరిపోవడం అగ్గిదలగా. ఫస్ట్ అయితే విషయం పైన అవగాహన పెంచుకుందాం. అవును, ఫస్ట్ టైం గ్రూప్ 2 జరిగినప్పుడు చాలా డెడ్ ఈజీ పేపర్ వచ్చింది. అవును, ట్యాంక్ బండ్ పైన విగ్రహాలు ఎన్ని? 32. మిలియన్ మార్చ్లో ఎన్ని విగ్రహాలు గులగొట్టారు? 16. కేసీఆర్ అరెస్ట్ చేసినప్పుడు ఎల్కే అడ్వాణి బయటికి వచ్చి ఏమన్నాడు? అవునా, తెలంగాణ రాష్ట్రం ఎంత అవసరమో కేసీఆర్ అంతే అవసరం అన్నాడు. అవునా, అప్పుడున్నటువంటి కేసీఆర్ ఆమర నిరాహార దీక్ష సందర్భంగా అప్పుడున్నటువంటి జస్టిస్ బి సుభాష్ రెడ్డి ఏమన్నాడు? బలవంతంగానైనా సరే కేసీఆర్కు సలైన్ ఎక్కించాలని చెప్పేసి అన్నాడు. అవునా, తెలంగాణ జనశక్తి దళాన్ని స్థాపించింది ఎవరు? కూర రాజన్న. అవునా, పల్లె పల్లెన పల్లెర్లు మొలిసే అనే పుస్తకాన్ని అనే పాఠం రాసింది ఎవరు? మిత్ర. ఇట్లాంటి ఈజీ క్వశ్చన్స్ అడిగింది. ఈసారి అట్లా ఉండకపోవచ్చేమో, పేపర్ టఫ్ రావచ్చేమో. సో కాబట్టి మ్యాక్సిమం రిఫరెన్స్ బుక్స్ చూద్దాం, మ్యాక్సిమం విషయం పైన అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నిద్దాం. సో మ్యాక్సిమం క్లాసెస్ వినడానికి ప్రయత్నిద్దాం, చదవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే 150 మార్కుల సపరేట్ పేపర్ ఉంది. పేపర్ 1లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వం, కట్టడాలు, నిర్మాణాలు, సమాజం, సాహిత్యం ఉంది. అదేవిధంగా పేపర్ 2లో తెలంగాణ చరిత్ర ఉంది. సో మనది లెంతీ సిలబస్, దాదాపు 220 మార్కులు కవర్ అయ్యేటటువంటి సిలబస్ ఓన్లీ తెలంగాణ అంశాలే. తెలంగాణ అంశాలు అంటే ఏంది? తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి. సో 220 మార్కులు కవర్ చేసే టాపిక్, 220 మార్కులు కవర్ చేసే టాపిక్ నువ్వు ఎంత చదువుతావు? అవునా, ఒక 20 మార్క్స్ కరెంట్ అఫైర్స్ వస్తుంది, దానికి నువ్వు 6 నెలల ముందు నుండి చదువుతావు. మన 220 మార్కులు వచ్చే సబ్జెక్ట్కి ఎంత చదవాలి? కొంచెం మనం ఆలోచించాలి కదా. ఇది ఆలోచించకుండా అది క్వశ్చన్ పేపర్ ఈజీ చేస్తే మీకే లాభం, నాకేం లాభం లేదు కదా, మీరే అదృష్టవంతులు. కానీ సబ్జెక్ట్ చదివితే నాలెడ్జ్ ఉండిపోతుంది. మనం ఒక దగ్గర స్పీచ్ ఇచ్చినప్పుడు కానీ, ఇక్కడ డిస్కషన్ జరిగినప్పుడు కానీ, నీకు జాబ్ వచ్చినప్పుడు కానీ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ జరిగినటువంటి సంఘటనలు, అక్కడ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మేధావులు, విద్యావేత్తలు, ఉద్యోగులు, ఇవన్నీ మనకు ఒక అవగాహన కల్పిస్తాయి. అర్థమవుతుందండి? సో డోంట్ వేస్ట్ యువర్ టైం, గెట్ రెడీ. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.